రీసెంట్‌గా ఒక 40 ఏళ్ల వ్యక్తిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకొనొచ్చారు. డాక్టర్ మా ఆయన గత 2 రోజుల నుంచి అస్సలు పడుకోవట్లేదు, తిండి సరిగ్గా తినట్లేదు, ఎవరో తనని చంపడానికి వెంబడిస్తున్నారని భయపడిపోతున్నాడు అని వాళ్ళ భార్య చెప్పారు. ఆ వ్యక్తి చూడ్డానికి చాలా బలహీనంగా బక్కచిక్కిపోయి ఉన్నాడు. కాళ్ళు చేతులు గజగజ వణికిపోతున్నాయి. ఒళ్ళంతా చెమటతోటి తడిసి ముద్దయిపోయింది. ఎందుకు భయపడుతున్నావని అడిగితే అతను, నాకు కళ్ళ ముందు 2 వింత రూపాలు కత్తులు పట్టుకుని నన్ను వెంబడిస్తున్నాయి, చంపుతామని బెదిరిస్తున్నాయి అని చెప్పాడు. ఇలాంటి కేసులు రెగ్యులర్గా చూడడం వల్ల విషయం అర్థమై మందు తాగే అలవాటు ఉందా అని అడిగితే వాళ్ళ తల్లిదండ్రులు తనకి 20 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి డైలీ తాగే అలవాటు ఉందని, గత నెల రోజుల నుంచి పరగడుపునే తాగడం మొదలుపెట్టాడని చెప్పారు. ఇలాగా సంవత్సరాల తరబడి ఎక్కువ మందు తాగే వాళ్ళు మెదడు దెబ్బతిని మెదడు సైజ్ తగ్గిపోతుంది. మందు మానేసినా లేక తగ్గించినా ఇటువంటి లక్షణాలు అంటే భ్రమలు, భ్రాంతులు లేని ఉన్నట్టుగా కనిపించడం, చెవిలో స్వరాలు వినిపించడం అది జరుగుతుంది. వీళ్ళని సకాలంలో కనుక హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేస్తే వీళ్ళు పూర్తిగా కోలుకుంటారు. థ్యాంక్ యూ.